హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నటి బ్రోస్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు వచ్చేసి ఇవన్నీ చూస్తే మీకు అర్థం అయిపోయి ఉంటుంది ఇక్కడ ఎందుకు నవ్వుతున్నాయో. వాడు ఫేస్ మా రుద్దు వీడియో తీసుకుంటా ఫేసెస్ అన్ని పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు అనమాట, అందుకే మా అరుణి నవ్వుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఆవకాయ పచ్చడి పెడుతున్నాము. ఒక 20 కాయలది పెడుతున్నాము. సో నాకైతే నేను ఎప్పుడు పెట్టలేదు. సో లాస్ట్ టైం మేము పెట్టించినప్పుడు మా పెద్దమ్మ పెట్టినుండే, ఇంకా ఈసారి రాలేకపోయింది. మా పెద్దమ్మ హెల్త్ కొంచెం బాగాలేదు, సో తను రాలేదు. మా అక్క ఉంది కాబట్టి మా అక్క పెడుతుంది అనమాట. వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ పెట్టేసి వచ్చినారు. సో ఇప్పుడైతే ఫస్ట్ అన్ని పొడులు అయితే పట్టేసుకొని ఉన్నాము. అన్ని ఇంకా మెజర్ చేసుకుంటూ ఇందులో వేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను మా అక్క మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి మార్కెట్కి అయితే వెళ్ళామన్నమాట. లైక్ మార్కెట్కి వెళ్ళి అక్కడ ఎలా అన్ని మ్యాంగోస్ చూసి ఏదైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనేది మనకి ఐడియా వచ్చేస్తుంది కదా. సో చాలా మంది ఉండే అక్కడ. ఇంకా మాకు నచ్చినవి అయితే మేము తీసేసుకున్నాము. బట్ ఒక్క రూపాయి కూడా తగ్గించట్లేదు అనమాట. వాళ్ళు చెప్పిన ప్రైస్కే ఇస్తున్నారు. కచ్చిగా పుల్లగా అయితే చాలా ఉండే, అన్ని వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఉండే. చాలా మంది తోటపరి కూడా తీసుకెళ్తున్నారు, దాంతో కూడా పచ్చడి చేస్తారంట. లైక్ బెల్లం వేసి అలా చేస్తారంట. మేమైతే అట్లా అవన్నీ ఏం చేయము, ఓన్లీ వన్ టైప్ ఆఫ్ పచ్చడి చేస్తాము. ఇంకా మా అక్కకు తెలుసు కాబట్టి తను మంచిగా అన్నీ తీసేసుకున్నారు. సో లాస్ట్ టైం నేను మ్యాంగో పిక్కల్ చేసినప్పుడు నాకు ఒకటి గుర్తయితే ఉండేకి వాటర్ అక్కడ ఉంటుంది, బట్ అంతా అందరూ యూజ్ చేస్తారు కాబట్టి మొత్తం వాటర్ అంతా లైక్ బ్లాక్గా అయిపోతుంది అనమాట. సో అందుకే మేము ఏం చేసినామంటే మేము వాటర్ బాటిల్ తీసుకెళ్ళినాము, ఒక బౌల్ తీసుకెళ్ళినాము, అండ్ కాటన్ క్లాత్ కూడా తీసుకెళ్ళినాము. సో అది మాకు మంచిగా అనిపించింది. ఇంకా అక్కడ ఒక పక్కకి వెళ్ళిపోయి నేను మా అక్క ఇద్దరం, మా అక్క ఏమో క్లీన్ చేసి ఇస్తుండే. నేను ఫస్ట్ అయితే నేను కాటన్ డ్రెస్ వేసుకున్నాను అనమాట. దాంతో క్లీన్ చేసి మళ్ళీ నా దగ్గర ఉన్న చున్నీ లైక్ కాటన్ చున్నీతోటి మంచిగా క్లీన్ చేసి డ్రై చేసేసి ఆయనకైతే ఇచ్చేసినాం అనమాట. సో ఒక్కొక్క కాయ మాకు 15 రూపీస్ పడింది. ఇంకా ఏమంటారు కొట్టడానికి లైక్ ముక్కల్లాగా కట్ చేయడానికి 5 రూపీస్ తీసుకున్నారనమాట పర్ పీస్ ఒక్క కాయ కోసం. ఇంకా మేము మంచిగా వెయిట్ చేసి మా కాయలు మా మ్యాంగోస్ కూడా ఇచ్చేసి కట్ చేపించేసుకున్నాం. మాకు ఏ సైజులో కావాలి. పెద్దగా అయితే అంత ఎక్కువ ఉండవు కదా, లైక్ ఎక్కువ రావని చెప్పేసి నేనైతే చిన్నగా కొట్టిమని చెప్పినాను. సో మాకు తగ్గట్టు వాళ్ళు కట్ చేసి ఇచ్చినారు. ఇంకా వీళ్ళు కట్ చేసే లోపు మేము వెళ్ళింది కుషాయిగూడ మార్కెట్ అనమాట. అక్కడ వెజిటేబుల్స్ కూడా ఫ్రెష్గా దొరుకుతాయి అండ్ చాలా కొంచెం రేట్ ఎక్కువనే ఉంటాయి. అక్కడ తగ్గించారు, అస్సలు బార్గెనింగ్ అయితే అస్సలు చేయలేము. ఇంకా వెళ్ళి నేను నాకు కావాల్సిన వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాను అనమాట ఆ టైంలో. అండ్ ఇక్కడ వచ్చేసి రీసెంట్గా కట్టారనమాట హనుమాన్ టెంపుల్. సో నేను వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాను. సో ఇంకా అన్ని సామాన్లు లైక్ ఏమేమి కావాలో అన్నీ తీసుకొని ఇంకా ఇంటికి వచ్చినాం అనమాట. చాలా అంటే చాలా వేడిగా ఉండే, ఫుల్ ఎండ. సో పక్కకే కుషాయిగూడ మార్కెట్ పక్కకే అన్ని హోల్సేల్ షాప్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఆన్లైన్లో తీసుకోవడం ఎందుకని చెప్పేసి మిర్చి పౌడర్, ఆయిల్ ప్యాకెట్స్, జీరా, అవన్నీ ఏమేమి కావాలనో అవన్నీ తెచ్చేసుకున్నాం అనమాట. వచ్చేసి మా మమ్మీ ముక్కలను క్లీన్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి మాకు ఇది జింజర్ గార్లిక్ పేస్ట్, పల్లి నూనె, విజయ పల్లి నూనె 2 వరకు 1.5 ప్యాకెట్. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది నార్మల్గా ఇది ఆవకాయ అంటే అల్లంది అనమాట. ఇది మేము చేసుకునేది అల్లం పచ్చడి. సో ఇవి వచ్చేసి ఎక్స్ట్రా మ్యాంగోస్ అనమాట. మ్యాంగోస్ తురిమి మ్యాంగో రైస్ కోసం ఇవి ఎక్స్ట్రా మ్యాంగోస్ తెచ్చుకున్నాం. పులిహోర కోసం మ్యాంగో పులిహోర. సో ఇప్పుడు ఆయిల్ వేడి చేస్తున్నారనమాట. సో ఏమంటారు విజయ గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము. 2 ప్యాకెట్స్ పడుతున్నాయి 20 కాయలకి. మంచిగా వేడయి పొంగు రావాలంటే అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. సిమ్లో పెట్టి వేడి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టద్దు కదా, సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి మంచిగా వేడి చేయాలన్నమాట. నువ్వు వీడియోది ఓకే.
ఇప్పుడు వచ్చేసి పచ్చడికి కంపల్సరీగా ఇదే సాల్ట్ యూజ్ చేయాలన్నమాట. ఈ బ్రాండ్ బుల్ బ్రాండ్ అంటే ఇది పచ్చడి పికిల్ సాల్ట్ ఇది. అండ్ 3 మ్యాంగో అందరికి తెలుసు కదా, మీ దగ్గర పట్టించిన కారం ఉంటే ఇంకా చాలా మంచిది. సో 3 మ్యాంగో మిర్చి పౌడర్, అద్రక్ లసన్ 1 kg, జింజర్ గార్లిక్ పేస్ట్ కావాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ 2 ప్యాకెట్స్ ఆఫ్ ఆయిల్. కొంచెం మిగిల్చినారనమాట. ఇన్ కేస్ ఒకవేళ కావాలి అంటే మనం మళ్ళీ వేయచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి 200 grams కదా సోని, ఇది 200 grams జీలకర్ర, ఆవాలు, మెంతులు కొన్ని తక్కువ అనమాట. జీరా అండ్ రై, ఆవాలు జీలకర్ర 200 grams కొన్ని మనం సపరేట్గా లాస్ట్ తాల్పు కోసం పెట్టుకొని ఇవన్నీ పౌడర్ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లి ఒలుస్తున్నాం అనమాట. సరిపోదు, ఇందులో ఉన్నాయి సరిపోవు కాబట్టి పైనుంచి చేయడానికి. ఇవి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్. సో ఇక్కడ మేము వెల్లుల్లి ఒలుస్తున్నాం, అక్కడ మా మమ్మీ ముక్కలు క్లీన్ చేస్తున్నాం. ఆల్రెడీ క్లీన్డే అవి, మళ్ళీ ఒకసారి తడి ఏమి ఉండకుండా కాటన్ క్లాత్ తోటి తుడుచుకోవాలన్నమాట. జీడిగింజ కూడా వేస్తా. పిల్లలు కిందికి పోయినారు ఆడుకోవడానికి. సో మార్నింగే అంత పని అయిపోయింది, ఇంకా 4 తర్వాత చేద్దామని చెప్పి అలసిపోయినట్టుండే ప్రాణం. సో అందుకే ఒక న్యాప్ వేసినాం అందరం. సోని వస్తలేవేవి, ఇదో ఎట్లా వేయాలి చెప్పు. నాకైతే అస్సలు రావు, మంట అయితే గోర్లు, వాటిని గిచ్చి పెడతా, మొత్తం షేప్ అంతా అవుట్ అయిపోతుంది డార్లింగ్ లో. మా అక్క అయితే మంచిది ఇస్తుంది. దగ్గరికి రా రూని, చూపి ఎట్లా చేయాలి చెప్పు. అని చూపి. అచ్చా, ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి ఇట్లా ఇట్లా ప్రెస్ చేస్తే అవి లూజ్ అయిపోతాయి అనమాట. దాని పీల్ ఈజీగా వచ్చేస్తుందంట. సో నిజంగా నేను కూడా ట్రై చేసిన. ఇప్పుడు దీనికి వాటర్ పట్టద్దు కాబట్టి ఇట్లా చేస్తున్నాం. మా అత్తమ్మనేమో ఇంకొక టైప్ తీస్తారు, లైక్ హ్యాక్ లాగా వాటర్లో వేసి పెట్టేస్తారు అనమాట మా అత్తమ్మ గార్లిక్ ని. సో ఒక ½ an hour అట్లా సోక్ అయినందుకు ఈజీగా మంచిగా వచ్చేస్తుంది, ఇట్లా అనగానే వచ్చేస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి అట్లా. నాకైతే అస్సలు రాదు, మొత్తం చేతులన్నీ మంట అయిపోతాయి. మా అక్క మంచిది ఇస్తుంది. సో ఇప్పుడు ఇంట్లోనే కలుపుతాం అనమాట పచ్చడి. సో ఫస్ట్ ఇదైతే క్లీన్ చేసుకొని మొత్తం వాటర్ లేకుండా టిష్యూ తోటి క్లీన్ చేసేసుకోవాలి. తడి ఉండద్దు అనమాట దేనికి. సో ఇంట్లో అయితే వాటర్ లేకుండా క్లీన్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ రా దారుని. ఫస్ట్ ఆయిల్లో ఆవాలు వేసుకోవాలి. సన్న ఆవాలు యూజ్ చేస్తే మంచిగా ఉంటుంది. నార్మల్ ఆవాలు. స్టవ్ అయితే బంద్ చేసినాము ఎందుకంటే ఫుల్ హీట్గా ఉంది ఆయిల్, వేడిగా. జీలకర్ర కూడా వేసేసుకోవాలి. కొన్ని మెంతులు. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడి తగ్గినాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. గార్లిక్ వేయాలన్నమాట ఇందులోనే. జీలకర్ర, ఆవాలు, ఎల్లిగడ్డ. ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేయాలి. సో ఆ వేడికి గార్లిక్ మంచిగా కుక్ అవుతుంది. సో ఇప్పుడే మా అత్తమ్మ వచ్చినారు. ఇంకా మ్యాంగోస్ చెప్పినాం కదా, గ్రేట్ చేసి పెడుతున్నారు అనమాట. సో అందులో పసుపు, ఉప్పు కలిపి
మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడన్నా పిల్లలకి టిఫిన్కి కావాలంటే మ్యాంగో రైస్ చేసి ఇవ్వచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఇది కొంచెం హీట్ తగ్గిందనమాట, లైక్ చాలా వేడిగా లేదు, గోరచ్చగా ఉంది. సో ఇప్పుడే ఇందులో అల్లం ఇంకా వెల్లుల్లి పేస్ట్ వేసారు. ఎలా పైకి వస్తుంది కదా వేడి చేస్తే. చల్లగా రూమ్ టెంపరేచర్. ఓకే, వేడి వేడిగా వేస్తే పైకి మొత్తం ఇట్లా పొంగు వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎక్కువ వేడిగా లేదు కాబట్టి మిక్స్ అయిపోతుంది మంచిగా. వేస్తుండనా చిల్లకుంటుంది. మొత్తం 1 kg అల్లం, 1 kg ఎల్లిగడ్డ, వెల్లుల్లి మంచి పేస్ట్ చేసుకోండి. చిల్లుల్లి దగ్గర పడుతుంది అంతా. సో ఇదంతా గ్రేవీ కొంచెమే గ్రేవీ మొత్తం దీంతోటే వస్తుంది అన్నమాట. వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ పెట్టేసినారు, మా అక్క వాళ్ళ ఇంట్లో. అక్కడ పెట్టేసి వచ్చి మళ్ళీ మా అన్న వాళ్ళ ఇంట్లో పెట్టి మళ్ళీ ఇప్పుడు మా ఇంట్లో పెడుతున్నారు అన్నమాట. మా అక్క వాళ్ళ ఇంట్లో మా బావనే పెడతారు మొత్తం. చల్లగా దగ్గర. సో ఇప్పుడు మొత్తం మంచిగా ఇట్లా కలిపేసుకున్నారు ఉండలు లేకుండా. ఇది చల్లగా అయినాక ఇంట్లో కారం, ఉప్పు అన్ని పొడులు వేసారు కదా. ఇప్పుడు ఈ డబ్బాలో వేసేస్తాం మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నా. సో ఇప్పుడు కొలుచుకుంటూ కారం వేస్తున్నారు అనమాట. సో పట్టించిన కారం ఒకవేళ ఉంటే అది కొంచెము, ఇంకా ఇది 3 మ్యాంగో కారం పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు 1, 2 అమ్మ ఇది ఎంత మంచి కలర్ ఉందా. 1/2 kg ప్యాకెట్ 3 గ్లాసెస్ కన్నా ఎక్కువనే వచ్చింది. 3 గ్లాసెస్ ఇది వేసినారు. 3.5 ఇంకా ఏమంటారు ఇంట్లో యూజ్ చేసే కారం అది కూడా వేసుకోవాలన్నమాట. ఇంట్లో ఉన్న కారం ఈ కారం ఎంత చేంజ్ అయింది కనిపిస్తున్నారు మీరు అన్ని. నెక్స్ట్ వచ్చేసి పికిల్ సాల్ట్ అన్నమాట. అంటే ఇది కొలత ఎట్లనే సేమ్ వేయాలా లేకపోతే 2.5? ఇది 2.5 గ్లాసెస్ వేయాలి. ఇప్పుడు మనకు కారం అయితే 1/2 kg పట్టేసి 3 కొంచెం పెద్దది. అవును కొంచెం 2.5 గ్లాసెస్ ఇది వేయాలి. అంటే మనం పైనుంచి కూడా 3 days కి కలుపుకుంటాం కదా. అప్పుడు ఏమైనా తక్కువ ఉంటే ఆయిల్, మిర్చి ఏదైనా సరే అప్పుడు మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ పొడులు కొంచెం పసుపు వేసి అయినట్టు పసుపు వేయాలి. ఇది వచ్చేసి ఆవాల పొడి, ఆవ పొడి. ఇవి రోస్ట్ చేసినాం మమ్మీ. ఆవాలు రోస్ట్ చేయద్దు. ఓకే, ఆవాలు ఏం రోస్ట్ చేయదు, అట్లనే పొడి పట్టేయాలి. జీలకర్ర, మెంతుల పొడి ఇది రోస్ట్ చేసి మంచి పొడి. వెల్లుల్లి
మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇదంతా మంచి చేతులతో మిక్స్ చేసుకున్న తర్వాత ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఆయిల్ ఇది ఉంది కదా, ఇది వేసేయాలి. కలపాలా? వద్దు అదే కొంచెం కారమా అదే 20 కాయలు అంటే ఫస్ట్ నేను అమ్మో ఎంత ఉంటుందో ఏమో అని అనుకున్నా, కానీ చూస్తే ఎన్ని కాయలు ఉన్నాయి. కట్ చేసినాక మా లక్కీకి ఊరిలో వస్తున్నాయి చూసుకుంటా. దాన్ని కూడా చూపి మన అటు కూడా చూపిరండి. ఏ सोनी के घर के लिए, పెద్ద మమ్మీ के लिए नहीं है. हाँ वो है ना, बस से वही. आप तो नहीं खाते ना. మా ఇంట్లో అయితే ఎవ్వరు తినరులా, నేను చేపిస్తున్నా కానీ ఎవ్వరు తినరు. నేను ఒక్కదాన్నే నేను మా రుద్దు తింటాము, ఇంకా మా అత్తమ్మ వాళ్ళు అందరు తింటారు. అన్నారు కదా మా అత్తమ్మ, అక్కడ కూడా 2-3 తింటారు. వర్షం పడేటట్టుంది, ఫుల్ గాలి వస్తుంది. నేను పచ్చడి పెడుతుంటే వర్షం పడుతుంది. చెంచాలతో పని కాదనమాట, చేతులతోటే పని అవుతుంది. లక్కీ సౌండ్ ఆరా లక్కీ. సో మంచిగా కలిపేసుకోవాలి. ఎల్లిగడ్డ ఏం తక్కువగా లేదు, నూనె పడుతుంది. నూనె పడుతుంది. వస్తుంది మంచిగా. ఏమో ఇప్పుడు మా అక్కకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎప్పుడు నూనె ఏం పట్టదు, పర్ఫెక్ట్ సరిపోయిందని. ఇక 3 days తర్వాతనే తెలుస్తుంది. 3 days అంటే ఇప్పుడు ఫ్రైడేయా? తీయచ్చా శుక్రవారం? అదే ఎవరికి ఇవ్వదు కూడా, 3 days కదా. కానీ పచ్చళ్ళు చాలా పట్టింపులు ఉంటాయి కదా. రాత్రిపూట తీసుకోవద్దు, ఎప్పుడు పడితే అప్పుడు తీయద్దు, స్నానం చేసి తీయాలి. డబ్బాకి బొట్లు పెట్టు. నీకు నాకు ఇట్లా కిందికి మీదికి కలుపుకోవాలి. क्या मम्मी नमक ఎక్కువైందా? కారం కూడా फिर से मिक्स करो बोल रही, मिक्सी तो कर रही है. పాజ్. మ్యాంగో పచ్చడి అనుకుంటాం కానీ జస్ట్ అల్లం ఎల్లిగడ్డదే టైం. అది ఒక్కటి అయిపోతే మొత్తం 5 minutesలో పని అయిపోతుంది. ఇప్పుడు ఇదైతే పెట్టేసినాం కదా, చీపిరి కట్ట తలగకుండా పెట్టాలంట ఒక ప్లేస్లా. సో నేను ఇది సిలిండర్ దగ్గర పెట్టేస్తున్నా. ఇప్పుడు ఇంకా ఇది తెలుసు కదా అందరికీ ఫేవరెట్ అన్నమాట. ఇందులో రైస్ వేసి ఇప్పుడు మేము తింటాం అందరం. జల్దీ జల్దీ
ఇప్పుడు ఇందులో రైస్ వేయాలి. వేడిగా ఉంది అన్నం. ఇంకొంచెం వేయాలనే రైస్ చూద్దాము. అక్కి బాబు టేస్ట్ కరో ప్లీజ్. మమ్మీ నువ్వు జాబ్. యమ్మీ. దా లక్కీ ఆర్ బాబు. ఇంకా పచ్చడి అయిపోయిన తర్వాత వెజల్స్ అన్ని క్లీన్ చేసుకొని ఇంకా నైట్ కుకింగ్ అవంతా చేసేసుకొని ఇంకా మేమైతే కూర్చున్నాం అనమాట. సో నెక్స్ట్ డేకి ప్రిపరేషన్స్ అవుతున్నాయి ఇక్కడ. సో ఇంకా ఇప్పుడైతే డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాం. మా మున్నకి కూడా వచ్చినారు, మా వదిన వచ్చి డ్రాప్ చేసింది అనమాట. ఇంకా హాలిడేస్ అయిపోయినాయి కదా, సో వచ్చినారు. ఈసారి అయితే అసలు ఎవ్వరు రాలేదు, ఎందుకంటే మా అమ్మమ్మ చనిపోయినారు. ఇంకా అట్లా మొత్తం హాలిడేస్ అన్నీ ఇంకా అట్లనే వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు వచ్చేసి కుకింగ్ చేస్తున్నాము. ఎగ్ కర్రీ చేసినాము అండ్ గులాబ్ జామున్ చేస్తున్నాము. మార్నింగ్ అయితే సాంబార్ చేసినాము. సో చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి ఎగ్ కర్రీ, ఇక్కడ వచ్చేసి గులాబ్ జామున్, ఇందులో సిరప్లో వేసినాం ఇప్పుడే. యమ్ యమ్. ఇది వచ్చేసి తురిమిన మ్యాంగో అనమాట. సో ఇది ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టేసేయాలి. మొత్తం క్లమ్జీ ఉంది కిచెన్ అంతా మొత్తం. ఇక్కడ వీళ్ళు తింటున్నారు, మా రుద్దు అయితే ఇంకా పచ్చడి అన్నమే తింటున్నాడు. बाय. पता नहीं. कल शाम में. సో ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు వెళ్ళిపోయినారు ఇంటికి. ఇంకా నేను మమ్మీ అన్నం తింటాము. ఇక్కడ వచ్చేసి మా అక్క రేపటి కోసం ప్రిపేర్ చేస్తున్నారు, వడియాల కోసం అనమాట. రైస్ కుక్ చేస్తున్నారు, సాఫ్ట్గా కుక్ చేసి పెట్టేస్తారు కదా. సో ఇంకా అందరు వెళ్ళిపోయినారు అనమాట, అత్తమ్మ వాళ్ళు అందరు వెళ్ళిపోయినారు. పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. అండ్ ఇంకా ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను అనమాట. చాలా అలసిపోయినాం మేము. మార్నింగ్ నుంచి లైక్ 8 o'clockకి లేచినాం. అప్పటి నుంచి ఇంకా బ్యాక్ టు బ్యాక్ పైన అయితేనే ఉంది. మధ్యలో కొంచెం సేపు న్యాప్ తీసుకున్నాం, బట్ సరిపోలేదన్నమాట. ఫుల్ అలసిపోయినాం. సో ఈ చిన్న వీడియో మీకు కనుక నచ్చి ఉంటే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయలేదంటే చేసేయండి. అండ్ ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి షేర్ కూడా చేసుకోండి, ఓకేనా. మీరు మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అనమాట. సో ఇలాగే అన్ని వీడియోస్ చూస్తుండండి, షార్ట్ వీడియోస్ కానివ్వండి, లెంత్ వీడియోస్ అన్నీ మా ఫ్యామిలీ గురించి నేను ఏమైతే ఇప్పుడు రీసెంట్గా అన్నీ అప్లోడ్ చేస్తున్నాను కదా, సో అన్నీ చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో అంతే, ఇప్పుడు ఇంకా మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఒకసారి ఇల్లు క్లీన్ చేసుకొని పడుకోవడమే అంతే. సో యా, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.